ఇది ఇప్పుడు అఘోరి గాడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అఘోరి అంటే జనాలు కూడా తప్పుపడుతున్నారు. సో ఈ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ వెనుక అసలు ఏ పోలీసులు అంటే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, అసలు ఏం జరిగింది అంటే ఈ అరెస్ట్ వెనుక ఏమైనా కథ ఉందా, మీరు ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా సార్. విషయం ఏంటంటే అంటే ఫిబ్రవరిలోనే అతను ఒక మహిళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుంటూ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓకే. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే అతని యొక్క దారుణాలు, అతను కాదు వాడి యొక్క దారుణాలు ఉన్నాయంటే ఎంతమంది మహిళల్ని అతను మభ్యపెట్టి లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ కానీ చెప్తా ఉన్నాను, నేను కూడా ఫస్ట్ కానీ సపోర్ట్ చెప్తున్నాను. అతని యొక్క దారుణాలు రోజు రోజు వెలుగులోకి వస్తున్నాయి. కానీ జనరల్ గా మీడియాలో ఏంటంటే ఎవిడెన్స్ అడుగుతారు. అవును. ఇప్పుడు అది కానేమో వాళ్ళని అప్రోచ్ అవడం జరిగింది లాస్ట్ వీక్. కట్టారు, ఇట్లా ఫోర్స్ఫుల్ గా కట్టారు అంటే జనరల్ ఏంటి, మీ దగ్గర వీడియోలు ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా అని అడుగుతారు. అవును. అవి లేకే ప్రాబ్లం అయింది ఇప్పటి వరకు. ఓకే. కాబట్టి ఏంటంటే ఇప్పటి వరకు మేము అన్ని సాక్ష్యాధారాలతో మహిళా కమిషన్ వారిని మేము అప్రోచ్ అయ్యాము. ఆ విషయం అందరికీ తెలిసిందే. అవును. సో మనం చేయడం జరిగింది. మహిళా కమిషన్ వారు దాన్ని విచారించి ఆనరబుల్ డీజీపీ గారికి దీని మీద చర్యలు తీసుకుని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇతని యొక్క ఘోరాలు నేరాలు ఏంటి అని చెప్పి దీని మీద